హలో ఎవ్రీవాన్, లాస్ట్ వీడియోలో నా గెట్ రెడీ విత్ మీ యూస్ చేసినారు కదా. సో నేనైతే దాని తర్వాత ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినా. అండ్ గైస్, ఆ రోజు ఫుల్ ఆన్ వర్షం పడ్డది. బట్ స్టిల్ ఆఫీస్లో ఈవెంట్ ఇంకా మనం ఎందుకు మిస్ చేసుకుంటాం చెప్పండి. ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా ఈవెంట్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అష్ట కష్టాలు పడి ఈవెంట్కి అయితే వెళ్ళిపోయినాం. సో మాకు ఇట్లా వెళ్ళంగానే గుడీస్ ఇచ్చినారనమాట. సో అవి తొందరగా తీసేసుకొని నెక్స్ట్ ఇలా మాకు స్టిక్కర్స్ ఇచ్చారు కదా. సో ఆ స్టిక్కర్స్ ఏం చేయాలంటే ఇలా మన కొలీగ్స్కి వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో నాకు మాత్రం డిఫరెంట్గా వచ్చినాయి. వైబ్రెంట్ వచ్చింది, క్యూరియస్ వచ్చింది, పేషెంట్ వచ్చింది, అండ్ అంబిషియస్ వచ్చింది, యూత్ఫుల్ వచ్చింది, ఇంకా ఎనర్జెటిక్. సో ఇట్లాంటివన్నీ బాగా వచ్చాయి అనమాట. సో నేను నా ఫ్రెండ్స్కి పెడుతున్నా, వాళ్ళు నాకు పెడుతున్నారు. సో ఇది అవుతూ ఉండే. అండ్ ఇక్కడ మేము ఫుల్ ఆన్ ఫన్ చేసుకుంటుండే. ఎవ్రీ వన్ పెట్టుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డెడికేట్ చేస్తున్నాం. నేను నీకు ఏమి ఇచ్చాను, నాకు ఏమి ఇచ్చావు అని చెప్పేసి. సో దిస్ ఈజ్ హౌ వీ వర్ డూయింగ్ ఇట్. సో దీని తర్వాత మా అందరికీ ఫుల్ ఆకలిస్తుండే, ఎందుకంటే ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేరు ఆ రోజు. సో ఇమీడియట్గా మేమైతే లంచ్కి వెళ్ళిపోయినాం. అండ్ లంచ్లో వీ హ్యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్, చాలా డిఫరెంట్ ఉండే. అండ్ ఫర్ డెజర్ట్ వీ హ్యాడ్ బ్రౌనీ, రస్మలై, ఐస్ క్రీమ్. సో ఫుల్ ఆన్ కుమ్మేసినాం. సో దీని తర్వాత మా అందరికీ ఇట్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండే. సో అది చూడడానికి వెళ్ళిపోయినాం. సో ఇలా అన్ని పర్ఫార్మెన్సెస్ అవుతుండే. అండ్ మీన్ వైల్ మాకు ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా పెట్టినారు. సో ఇంకా ఫోటో బూత్ కూడా ఉండే. సో మేము అందరం వెళ్ళి ఫొటోస్ అయితే దిగేసినాం. చాలా మంచిగా వచ్చినాయి. అండ్ ఆ రింగ్ లైట్ది కూడా మేము చేసినాం. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో దిస్ ఇస్ హౌ కార్పొరేట్ లైఫ్లో ఈవెంట్స్ జరుగుతుంటాయి. చిన్న ఈవెంట్స్ అవుతాయంటాయి, బట్ బాగుంటాయి. అండ్ మా ఫ్రెండ్ డాన్స్ కూడా వేసింది. ఇంకా మేము అందరం అలా టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే, బాయ్ గాయ్స్.